అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని సందర్భాల్లో అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఇవి మనిషికి వ్యక్తిగత జీవితంలో ఎంతో మంచిని చేకూరుస్తాయి. ఆకస్మిక ధనలాభంతో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో గజశేఖరి రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల వృషభం, కన్య, సింహం, మీన రాశులకు ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం. వృషభ రాశి వీరికి ఆకస్మిక ధనలాభం ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. న్యాయపరమైన విషయాల్లో న్యాయస్థానాల్లో విజయం దక్కుతుంది. అవివాహితులకు పెళ్లి జరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి సమయం. డబ్బులకు సంబంధించి పొదుపు చేసే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడులను ఇచ్చేలా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లువరిస్తుంది. కన్యా రాశి ఆషాఢ మాసం మొత్తం కలిసి వస్తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు రాణిస్తారు. అలాగే కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. అనుకున్న పనులను సులభంగా పూర్తి చేయడంతో పాటు ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సింహరాశి గజకేసరి యోగం వల్ల ఆషాఢ మాసంలో సింహరాశి వారికి డబ్బుల వర్షం కురుస్తుందంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు వేతనం కూడా పెరుగుతుంది. అనుకోకుండా మంచి స్థానానికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులకు మీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు దక్కుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది. మీనరాశికి చాలా దగ్గర వ్యక్తులతో వివాహం కుదురుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టిన ప్రతి రూపాయి రెండింతల నుంచి మూడింతల వరకు సంపాదిస్తుంది. ఈ సమయంలో మీరు ప్రత్యర్థులుగా భావించేవారు సైతం మిత్రులుగా మారి మంచి సహాయాన్ని అందిస్తారు. ఆషాఢ మాసంలో వీరికి అఖండ రాజయోగం ఏర్పడుతుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ 4 రాశుల వారు మంచి ఫలితాలను సాధించేందుకు ప్రతిరోజు రావి చెట్టు కింద నెయ్యితో దీపారాధన చేయడంతో పాటు చీమలకు పంచదారను, బెల్లాన్ని తినేందుకు పెడుతుండాలి. పేదలకు వస్త్రంతో పాటు అన్నదానం చేయాలి.